ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మా బేబీకి ఎప్పుడు అలాంటి ప్రాబ్లం రాదు. ఎందుకంటే తనెప్పుడు పాడాల్సి వచ్చినా నువ్వే బ్యాక్గ్రౌండ్ లో ఉండి పాడాలి కాబట్టి. అదేంటి ఆ రోజు ప్రాబ్లం ఉంది కాబట్టి పాడితే చాలు అన్నారు? ఆ రోజు అలా అన్నాం, ఇప్పుడు ఇలా అంటున్నాం. ఇది మోసం. కాదు, ఒకటి మా అవసరం, రెండు నీ బాధ్యత. కాదు కూడదు అన్నావే అనుకో. ఏముంది, మీరిచ్చిన డబ్బులు వడ్డీతో సహా ఇమీడియట్ గా ఇవ్వాలి అంటారు, అంతే కదా? మా అమ్మ ఇచ్చిన డబ్బు తీసుకునే టైప్ కాదు. ఆవిడ తీసుకోవాలి అనుకుంటే వేరేగా ఉంటుంది. అర్థమైందా? నేను ఎప్పుడు చెప్తే అప్పుడు నువ్వు పాడాలి. నా అవసరం కోసం మీ దగ్గర డబ్బులు తీసుకున్నాను కాబట్టి నేను పాడుతున్నాను. అలా అని చెప్పి మీ దగ్గర బానిసనైతే అనుకోకండి. నాకు వీలైనంత వరకు పాడుతాను, అంతకు మించంటే నా వల్ల కాదు. తర్వాత మీరేం చేస్తారో మీ ఇష్టం. మాటలే కదా, ఎన్నైనా మాట్లాడుతుంది. కానీ దాని పరిస్థితులు దానికి పెద్ద శాపం, మనకి అవకాశం. దానికి ఆ పరిస్థితులు ఉన్నంత వరకు అది మన కంట్రోల్లోనే ఉంటుంది. డోంట్ వరీ బేబీ, నేను చూసుకుంటాను కదా. ఏంటి మంగా, ఆ ఫోటోని ఎందుకు అలా చూస్తున్నావు? అమ్మా, ఈ బాలరాజు గారి ఫోటో మీ దగ్గర ఎందుకుందమ్మా? ఫోటోలో ఉన్న బాలరాజు నీకు తెలుసా? వీడు నాకు తెలియకపోవడం ఏంటమ్మా? మా కాలనీ దగ్గరలోనే ఉంటాడు. 24 గంటలు తాగుడు, చిన్న చితక దొంగతనాలు చేయడం, ఇదేనమ్మా వీడి పని. వీడు ఎక్కడుంటాడో కరెక్ట్ అడ్రస్ తెలుసా నీకు? మా ఇల్లు తెలుసు కదమ్మా మీకు. తెలుసు. అక్కడి నుంచి 2 అడుగులు ముందుకేస్తే రాముల వారి గుడి ఉంది కదమ్మా. అమ్మా అమ్మా అమ్మా, ఏంటి పూర్తిగా తెలుసుకోకుండా వెళ్ళిపోతున్నారు? గుణమా, గుణమా. ఏంటి సార్, ఏమైనా కావాలా? కాఫీ కావాలి. నేను తీసుకొస్తాను. గుణం మీదమ్మా. అయ్యా, ఇప్పుడే బయటికెళ్లారయ్యా. బయటికా? బయటికా? ఎక్కడికి మంగా? ఇదిగో అమ్మా, ఈ బాలరాజు ఫోటో అయ్యగారు రూమ్ లో చూశాను. వాళ్ళ అడ్రస్ తెలుసా అని అడిగిందయ్యా. నేను చెప్పాను, వెంటనే బయలుదేరి వెళ్ళిపోయారు. కాకపోతే వాడుండే చోటున చాలా తాగుబోతు వెధవలుంటారు. డబ్బుల కోసం ప్రాణాలు తీసే రకాలు.
ఆ విషయం చెప్పేలోపే అమ్మగారు వెళ్ళిపోయారు. ఏమవుతుందో ఏంటో. ఒరే ఆది, అలాంటి చోటుకి గుండం ఒక్కతే వెళ్తే ప్రమాదం కదరా. అవునన్నా. మీరుండే ఏరియాలోకే కదా అమ్మ వెళ్ళారు. అవునమ్మా. సార్, మనం కూడా అమ్మకి తోడుగా వెళ్దాం. పదండి సార్. సరేనమ్మా, పద. వెళ్ళండి రా, వెళ్ళండి రా, త్వరగా వెళ్ళండి. వెళ్ళండి. ఏమండి, నాకెందుకో టెన్షన్గా ఉందండి. పద పద. డైరెక్ట్ గా గుండమ్మ ఫీల్డ్ లోకి దిగింది అంటే వాడిని పట్టుకోకుండా వెనక్కి రాదు మమ్మీ. వాడికి ఫోన్ చేయి త్వరగా. అయ్యో, ఏంటి వాడి ఫోన్ కలవట్లేదా? వాడెప్పుడు సిగ్నల్ లేని ఏరియాలోనే ఉండి చస్తాడు. మమ్మీ, వాడెక్కడుంటాడో నువ్వు ఒకసారి చెప్పావు కదా, వెళ్దామా? ఆ, పద. మమ్మీ, తొందరగా ఫోన్ ఇవ్వు. ఛ, మమ్మీ, నేనెప్పుడు చెప్పాను కదా ఆ బాలరాజు గారిని లేపేస్తే ఏ ప్రాబ్లం ఉండదని. నా మాట విన్నావా? ఇప్పుడు చూడు ఏం జరుగుతుందో. ఆ గుండమ్మ గాని ఇప్పుడు వాడిని పట్టుకుందంటే ఖచ్చితంగా నిజం చెప్పేస్తాడు మమ్మీ. నాకు అదే టెన్షన్గా ఉంది బేబీ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.